అసూయాగ్రస్తుడై కయీను తన తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. సోదరుని బాగును చూచి ఓర్వలేని మనస్సు, తన తమ్ముడి గొప్పేమిటి, తన తక్కువేమిటి అనే జుగుప్స. తమ్ముడు తన కింద ఉండాలి గాని తనను మించిపోవటమేమిటి? తమ్ముడిది కూడా తనకే కావాలి, తనకు వాడు లోకువై ఉండాలి అనే అధికార వాంఛ. సంఘాలలో కయీను మనస్తత్వం గలవారెందరో ఉన్నారు. గాయకులకు ఒకరు బాగా పాడారంటే మెచ్చుకునే మనస్సుండదు. బోధకులలో కొందరికి తమకంటే బాగా బోధించగల వ్యక్తి అంటే గిట్టదు. ఇది కయీను మనస్తత్వం. ఈ అసూయ నీచమైన ప్రవృత్తి, హీనమైన వైఖరి. దేవుడు హేబెలును అతని అర్పణను అంగీకరించాడు. తనను తన అర్పణను దేవుడు తిరస్కరించాడు. అది కయీను సమస్య.